మనుషులు మనల్ని ఇరుకులో పడేయాలని చూస్తారు, ఏదో రకంగా ఇరుకును పెట్టాలని చూస్తారు, ఏదో రకంగా ఇబ్బందుల్లో ఇరికించాలని చూస్తారు. కానీ మనం ఆరాధన చేసే దేవుడు ఉన్నాడా? ఇరుకులో ఉన్న మనల్ని విడిపించడానికి వస్తాడు, విడిపిస్తాడు. విడిపించి నడిపించడమే కాదు, కానీ నిన్నేం చేస్తాడో తెలుసా? వర్ధిల్ల చేస్తాడు. విడిపించిన దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయబోతున్నాడు. బ్రతుకు అంత నష్టమే, ఎదుగుదల లేదు, ఆశీర్వాదం లేదు, వర్ధిల్లటం లేదు. తన బ్రతుకంతా చాలని స్థితే, అప్పుల మీద అప్పులు, కష్టాల మీద కష్టాలు, తిప్పల మీద తిప్పలు. ప్రభు అంటాడు, వర్ధిల్ల చేయడానికి దేవుడు దిగి వచ్చాడు. మీ వ్యాపారం వృద్ధి పొందునుగాక, మీ విత్తనం వేసేరే అది వృద్ధి పొందునుగాక, మీ పశువుల మందలు విస్తరించునుగాక, మీరు వర్ధిల్లుతారు. నేను అనట్లేదు, ఎవరు